ఏ రాజ్యము కానీ తనకు విరోధంగా తాను పోరాడదు. ఒకవేళ పోరాడితే అది నిలబడదు అన్నాడు యేసయ్య. దాని మనుగడే ప్రశ్నార్థకమైపోద్ది, దాని ఉనికే ప్రశ్నార్థకమైపోద్ది. ఇట్ మే లూజ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. తన ఉనికే ప్రశ్నార్థకమైపోవచ్చు. కొంతకాలం తర్వాత ఒకప్పుడు దేవుని రాజ్యం ఉండేది అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ దేవుని రాజ్యం తనకు విరోధంగా తానే పోరాడితే. కనుక దేవుని రాజ్యములో నీ ఉన్నావా? ఉంటే దేవుని రాజ్యములో నీ స్థానం ఏమిటి? ఆ స్థానంలో నీవు చేస్తున్న పోరాటం ఏమిటి? ఆ పోరాటం వల్ల ఎంతవరకు సాధించిన ఫలితం ఎంత? ఆ ఫలితం వల్ల ఇలా పోరాడగలిగే వారిని ఎంతమందిని తయారు చేయగలిగావు? ఈ పోరాటములో నీ అంతిమ గమ్యం ఏమిటి? ఏమీ లేవా? ఒక బ్యాడ్జి మాత్రం పెడతావా? నేను దేవుని రాజ్యములో కీలకమైన సభ్యుణ్ణి. ఇస్ ఇట్ నాట్ నాన్ సెన్స్? ఇస్ ఇట్ నాట్ అటర్లీ వేస్టింగ్ యువర్ టైం? దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి. దీన్ని తీసేయ్, నరికివేయ్ అని ప్రేమ కలిగిన యజమాని కోపముతో ఉగ్రతను కుమ్మరిస్తున్న విషయం అలాంటి వారి కోసం కాదా? నేనైనా మీరైనా ఒక మాట గుండె మీద చేయబెట్టుకొని ధైర్యంగా చెప్పాలి, దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాల నా క్రైస్తవ్యము వలన దేవుని రాజ్యమునకు ఇదిగో ఈ మేలు జరిగింది అని. ఇంత ప్రయోజనం కలిగింది అని. దేవుని రాజ్యం వల్ల ఎవరు మేలు పొందారంటే కోట్ల మంది పేర్లు చెప్పొచ్చు. వీళ్ళంతా దీవించబడింది జస్ట్ బికాస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని రాజ్యములోకి రాబట్టి, దేవుని రాజ్యములో సభ్యులు కాబట్టి, దేవుని రాజ్యములో పని చేయబట్టి ఇదిగో అట్టడుగు నుంచి ఈ స్థాయికి వచ్చారు. పెంట కుప్పలు పెంచి ప్రధానుల దాకా వచ్చారని చెప్పొచ్చు. కానీ దేవుని రాజ్యం నీ వలన ఎంత మేలు పొందింది? రాశి మీద కూర్చొని అయిపోయేదాకా తినడం కాదు సిగ్గులేని జీవితం. ఆ రాశిలో ఉన్న గింజల్లో దశమ భాగం గింజలను నువ్వు పండించగలవా? అది కదా పాయింట్. స్వయంగా యేసు ప్రభువు చెప్తున్న మాట కదండి. ఏ రాజ్యమైనా తనకు తానే విరోధంగా పోరాడితే నిలబడదో, రాజ్యం ఉండదో. సాతాన్ని వెలగొట్టుకుంటాడా? ఈ సైతాను గాడట సర్వ ప్రపంచంలో ఎవడిని కూడా తనోని మాత్రం డిస్టర్బ్ చేయట్లేదంట. వాళ్ళని బాగానే చూసుకుంటున్నాడంట. దేవుని రాజ్యం మీదే టార్గెట్ చేస్తున్నాడు. దేవుని రాజ్యంలో వారు చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, కొత్తవారు కానీ, అనుభవనీయులు కానీ వారిని టార్గెట్ చేస్తున్నాడు తప్ప తన రాజ్య వారసులు ఎవరిని పొరపాటును ముట్టుకుంటలేదు. మరి మనము దేవుని రాజ్యం అయితే మనం ఏం చేయాలి? ఎవరికి విరోధంగా పోరాడాలి? ఎవరికి విరోధంగా పోరాడుతున్నాం? ఒక్కొక్క మాట మీరు పనిగట్టుకుని సీరియస్గా తీసుకోవాల్సిందే. అక్కడ ఏమిటో మాటలు చదువునన్న. ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. తనకు తానే విరోధంగా వేర్పడిన ఏ పట్టణమైనా ఏ రాజ్యమైనా పాడైపోద్ది. దేవుని రాజ్య పౌరుడు ఎవడు కూడా వేరొక దేవుని రాజ్య పౌరునితో వేరు పడకూడదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫార్ములా ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని నిర్మించాలంటే, కట్టాలంటే, విస్తరించాలంటే దేవుని రాజ్యానికి విరోధం అవ్వకూడదు. అలా జరిగిన రోజున దేవుని రాజ్యం ఉండదు. ఇంకెన్నిసార్లు కూడుకుంటే ఉపయోగం ఏంటి సార్? మనం మరి ఆత్మస్తుతి పరనిందలాగా సాగిపోతే ఎలా మన వ్యవహారం? ఏ రాజ్యమైనా ఏ పట్టణమైనా నిలబడదు. ఈ మాట అన్నది ఎవరండి? చెప్పండి గట్టిగా, అందరు చెప్దామండి. ఈ మాట ఎవరన్నారండి? యేసు ప్రభు వారు స్వయంగా అది నిలబడదు అన్నాక నిలబడద్దు అంటారా?
ఇంక ఛాన్స్ లేదు. ఆయన ఏమంటున్నారు, ఏ రాజ్యమైనా తనకు విరోధంగా తానే వేర్పడితే, సపరేట్ అయితే, విభాగింపబడితే, ఎదురుగా దిగితే, వ్యతిరేకమైతే, ప్రతిపక్షమైతే ఇక నిలబడదా రాజ్యం. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. సాతాను ఎవరిని వెళ్ళగొట్టకూడదట? ఆడు ఫార్ములాది. సాతాను కానీ వెళ్ళగడితే ఇంకాడే ఉంటాడు రా బాబు. వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి మనకు తలనొప్పిగా తరుగుతున్నారు. ఆ మాట చెప్పటం ద్వారా యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? చివరిగా సైతాను గాడు కూడా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, ఆచారికులు లాంటి మంచి మంచి ఏమీ లేని, కొంచెం కూడా లేని ఆ దుర్మార్గుడు కూడా, ఆడి దగ్గర ప్రేమ ఉందా, ఆడి దగ్గర వెలుగుందా, సత్యం ఉందా, నీతి ఉందా, సమాధానం ఉందా, ఏమీ లేని ఆడు కూడా తన వాళ్ళు ఎవరో చూసుకొని ఆడెంత తేడాగా ఉన్నాడు కవర్ చేసుకుంటున్నాడు అన్ని. మరి దేవుని రాజ్యం ఏం చేయాలా? ఎంత కరెక్ట్గా ఉన్న ఒక తేడా సంపాదించి పొడవాలా. చదువు నాన్న. అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? ఇంకా కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇంకా ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఏం సిద్ధాంతం అండి? ఏం సిద్ధాంతం ఇది? ఏమన్నారు యేసు ప్రభు వారు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఏదో తెప్పలాడు పడుతున్నాడు, పండుగ 10 మందిని పోగేస్తున్నాడు, తప్పే ఉంది అనొచ్చు కదా. నా పక్షమున ఉండకపోతే నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని ఆ టాపిక్ను ముగించాడు యేసు ప్రభు వారు. ఏం టాపిక్ అది? దేవుని రాజ్యమును గూర్చిన విశ్లేషణ అనండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం నిర్మించబడాలా వద్దా? కొంచెం గట్టిగా. దేవుని రాజ్యం విస్తరించాలా వద్దా? దాని కొరకు మనం ఉపయోగపడాలా వద్దా? మనం అందులో ఒక పాత్రగా ఉండాలా, లేకపోతే దేవునికి స్తోత్రం కదా. మనము ప్రేక్షక పాత్ర వహించడానికి వీలు లేదు. నిష్క్రియా పర్వతం అంటే ఏమీ పని చేయని ఒక స్థానం, పెద్ద పర్వతం, ఏం క్రియ ఉండదు. ఈ స్థానంలో మనం ఇక ఉండడానికి వీలేదు. ప్రభువారు ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏ రాజ్యమైనా తనకు తానే విరోధముగా వేరుపడితే ఇక నిలబడదు. అంటే దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని రాజ్యం విస్తరించాలి అంటే మొదట జరగవలసిన చర్య ఈ వేరు పడినవన్నీ మళ్ళీ ఒకటవ్వాలి. ఎంతమంది ఆమెన్ అన్నారు? చెప్పండి, ఏమవ్వాలంటారు? వేరు పడినవన్నీ కూడా మళ్ళీ ఒకటైపోవాలి. దీనికోసం ఏం చేయాలి? మాట్లాడతావా? ప్రయాసపడతావా? బ్రతిమాలతావా? ఉపవాసాలు ఉంటావా? స్తోత్రాలు చెప్తావా? ప్రార్థన చేస్తావా? నీ ఇష్టం. నువ్వు ఏమి చేయగలిగేది చెయ్యి. స్తోత్రం చెప్పేవాడి దగ్గర నుంచి, ప్రార్థన చేసేవాడి దగ్గర నుంచి, సమాధానపరచువాడి దగ్గర నుంచి అందరి టార్గెట్ ఏంటంటే ఈ వేరు పడిపోయిన ముక్కలన్నీ మళ్ళీ ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. అవ్వకపోతే దేవుని రాజ్యం విస్తరిస్తుందా? యేసు ప్రభు వారు చెప్తున్న ఒక మాట, ఏ రాజ్యమైనా ఏ పట్టణమైనా తనకు తానే వేరు పడితే ఇక అది నిలబడదు. ఇదంతా ఒక స్పైనల్ కార్డ్ లాంటిది, వెన్నెముక లాంటిది. అన్ని దగ్గర లింక్స్ ఉంటాయి. అవి అలా ఉంటేనే, కొంచెం పక్కకు వస్తే కుదరదు.
ఆ నొప్పిని భరించలేదు శరీరం. అల్లాడిపోతాడు మనిషి, కూర్చోలేడు, నిలబడలేడు. దేవుని రాజ్యం అంటే ఏమిటని కొత్తగా చెప్పక్కర్లేదు కదా, మనం చిన్నప్పటి నుంచి జరిగిన విషయమే కదా. దేవుని రాజ్యం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథములో పలుమార్లు దేవుడు రాసి పెట్టాడు. ఆయా భాషలు, ఆయా ప్రాంతములు చెందిన మనల్ని తన రక్తము చేత కొని తన తండ్రికి మనల్ని ఒక రాజ్యముగా చేశాడు అని ప్రకటన 1:6 మొదలుకొని ఎన్నో వచనాలు మనకు తెలుసు. అంటే యేసు రక్తంతో కొనబడి, వాక్యంలో కడగబడి, ఆత్మలో ముద్రించబడి, యేసయ్య ద్వారా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వారందరినీ కలిపితే ఏమనాలి? చెప్పాలి గట్టిగా. ఈ దేవుని రాజ్యం అనబడుతున్న దేవుని పిల్లలలో అందరూ ఒకే అనుభవంలో ఉన్నారా? కొంచెం గట్టిగా. అందరూ ఒకే అనుభవంలో ఉన్నారా? లేరు. కాబట్టి వీళ్ళందరూ వేరుపడవచ్చా? మన ప్రధాన ఉద్దేశం కలిసి ప్రార్థన చేయటం. 2, ఒకరినొకరు ఆదరించుకొని, బలపరుచుకొని, ప్రోత్సహించుకొని, రేపుకొనుట, పురికొల్పుట. 3దే వాక్యం. నేను మీ దృష్టికి తెస్తున్న ఒక విషయాన్ని గుర్తుపట్టాలి, మరి సీరియస్గా తీసుకోవాలి. దానికోసం నా ఏడుపంతా. లోగడ ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, చాలా వేదికల మీద నుండి, చాలా సభలలో నుండి. చివరికి నా యూట్యూబ్ ఛానల్లో కూడా అసంఖ్యాకమైన సార్లు మీతో నేను మాట్లాడిన విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలారా వినండి. దేవుని రాజ్యమంతా ఒకటేనా కాదా? గట్టిగా చెప్పండి నాకు. 2-3 రాజ్యాలు ఉన్నాయా? చెప్పాలి గట్టిగా. మన రాజుగారు ఎవరు? చెప్పాలి గట్టిగా. ఇంకెవరు ఉన్నారు? 2-3 రాజులు ఉన్నారు మనకేమన్నా? చెప్పాలి గట్టిగా. ఎవడన్నా పర్సనల్గా ఉన్నాడు ఎవరికన్నా? మరి ఏమండి తగ్గించారు సౌండ్? మన రాజుగారు ఎవరండి? హల్లెలూయా. ఆయన ఒక్కడే శిరస్సు, మనం అందరము అవయవాలమే. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఏ అవయవానికి ఉన్న పని అవయవం చేసుకుంటూ పోవాలి. మిక్కిలి చిన్నవిగా కనపడను, మిక్కిలి ప్రాధాన్యత కలిగినవి అన్నాడు. ఎవరిని తక్కువలని కొట్టిపడేయడానికి, చిన్నగా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు దేవుని రాజ్యం అంతా ఒక్కటే అయితే దేవుని రాజ్యములోని వారందరూ ఒకే స్థాయిలో ఉంటారా? ఒకే అనుభవంలో ఉంటారా? ఒకే బలము కలిగి ఉంటారా? ఒకే సామర్థ్యం కలిగి ఉంటారా? ఉండరు. కాబట్టి ఏం చేయాలి? కాస్త బలంగా ఉన్నవాడు బలహీనుని ఎద్దేవా చేయాలా? ఎగతాళి చేయాలా? కొన్ని సంవత్సరాల క్రితం కంచుక చెరలో చెప్పిన వాక్యంలో నేను ఒక మాట అన్నాను, మీకు గుర్తుందో లేదు. ఈ అనుభవానికి రాలేని వారు చిన్న చెల్లెలుడు తప్ప వేరొక ఇంటి వారు కాదు. మాకొక చిన్న చెల్లెలు కలు, దానికి ఇంకనూ వయసు రాలేదన్నాడు పరమగీతాలు 8:5. ఇంకా వయస్సురాలు వారు, ఇంకా రాకల్లో ఎత్తబడే పాకానికి రానివారు, ఇంకా ఎత్తబడే కృపను, అనుభవాన్ని పొందనివారు, ఆ సిద్ధపాటుకు, యోగ్యతకు, బలానికి రానివారు కూడా మనవారే. కాకపోతే కాస్త చిన్న చెల్లె. మన వయస్సు ఇంకా దానికి లేదు, మనకున్న పరిపక్వత దానికి ఇంకా రాలేదు. కాబట్టి ఏమందాం? మంచిది కాదందామా? చెడ్డదందామా? మనకు సంబంధం లేదందామా? ఒక సంఘం ఆత్మతో నింపబడి ఉండొచ్చు, ఒక సంఘం అభిషేకము కలిగి ఉండొచ్చు, ఒక సంఘము పరలోక మర్మాలు కలిగి ఉండొచ్చు, ఒక సంఘం కృపావరణను అలవోకగా వాడగలిగిన సంఘం అయి ఉండొచ్చు. పత్రికల్లోనే ఒక్కొక్క సంఘానికి ఒక ఆధిక్యత మనకు కనపడలేదా? ఒక సంఘం అంట ఏ కృపావరములోనూ లోపం లేని ఉందంట. అసలు ఏ కృపావరం కూడా లేని వాళ్ళు కుప్పలు తెప్పలు ఉంటే అసలు ఆ సంఘంలో లేని వరం లేదంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకొక సంఘం ఉందే, రాబో యుగములలో పొందవలసిన శక్తిని ఇప్పుడే పొందేసి ఎల్లరిగిపోయి వాడబడుతున్నారు దేవుని కోసం. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో రక్తమాంసాలని దేహములతో ఆత్మతో మనం సంచరించగల మహిమకరమైన ఒక అనుభవం చూసావు. దాన్ని ఇప్పుడు సింపుల్గా ఎంజాయ్ చేస్తారంట వాళ్ళు. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని మొదటి శతాబ్దంలోనే ఒక సంఘం అనుభవించేసింది.
పరవశులై ఆత్మచేత కొనిపోబడుతున్న అనుభవాలను ఆదిమ సంఘంలో చాలామంది కలిగి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉన్నందు చేత ఎవరికంటే ఎవరు గొప్పవారు? దానికంటే బుద్ధిహీనమైన ప్రశ్న ఇంకేమైనా ఉందా? ఇంకొక ఉదాహరణ చెప్పను. పోనీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దోడు 10th క్లాస్ చదువుతున్నాడు, చిన్నోడు 7th క్లాస్ చదువుతున్నాడు. కాబట్టి పెద్దోడు సూపర్ మ్యాను, చిన్నోడు వేస్ట్ మ్యానా? ఏమన్నా తెలివి ఉంది అసలు? ఆడు ముందు పుట్టాడు, ఆడదాకా వెళ్ళాడు, ఈడు వస్తాడు 10th క్లాస్కి. పెద్ద గొప్ప ఏముందండి? పోనీ ఇంకో మాట చెప్పనా? 4 కార్లలో బయలుదేరాం విశాఖపట్నం వెళ్దామని. ఒక కారు గన్నవరం దాటిపోయింది, ఒక కారు ఏలూరు దాటిపోయింది, ఒక కారు ఇంకా రింగ్ రోడ్లో ఉంది. కాబట్టి ఈ కారు వేస్టా, ఈ సూపరా? ఇవి కూడా వెళ్తాయండి. ఈ ఉదాహరణలన్నిటి ద్వారా నేను మీ దృష్టికి తెస్తున్న పాయింట్ ఏమిటంటే, దేవుని రాజ్యములో ఆయా వ్యక్తులకు అనుభవాలను బట్టి గొప్ప చేయుట, తక్కువ చేయుట రెండు వ్యర్థమే. అయ్యి బాబోయ్, మామూలు విషయం కాదండి బాబు. 9 కృపావరాలు, 12 ఉన్నాయి, 14 ఉన్నాయి. ఇదెంత అమాయకమైందో. నేను ఏమన్నా మరి మేము ఎంతగా ఎదురు చూస్తున్నాం, మాకు ఇంకా ఏం వరాలు వస్తలేదండి. అది కూడా అంతే అమాయకం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మేము అభిషేకము కలిగిన వారమే, ఉపదేశము కలిగిన వారమే అనుకోవడం ఎంత వేస్టో. ఆ సంఘానికి ఏమి లేవండి. అబ్బా ఏదో నామకార సంఘం అది. అబ్బా మన ఉపదేశం తెలియదు అసలుకి. ఏ రాజ్యము తనకు తానే విరోధముగా వేరు పడితే ఆ రాజ్యం నిలబడదు. దేవుని రాజ్య పౌరులేనా మీరంతా? మళ్ళీ అడుగుతున్నాను, నేనే దేవుని రాజ్యం అనగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? విశ్వాసంతో ఆమె చెప్పడం కాదు, సబ్జెక్ట్ కరెక్ట్గా మీరు చెప్పాలి జవాబు. దేవుని రాజ్యం అంటే ఏంటి? యేసు ప్రభు వారు పౌలయ్య గారి ద్వారా చెప్పించారు. ఏమని? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది దేవుని రాజ్యం అంటే. ఇప్పుడు నేనే దేవుని రాజ్యం అంటే నాలో ఏముండాలి? కొంచెం గట్టిగా. నెక్స్ట్ ఏముండాలి? నెక్స్ట్ ఎవరితో? నీతి ఉండాలి, సమాధానం ఉండాలి. చెప్పండి. ఈ 3 నాలో ఉంటే నేనెవరిని? దేవుని రాజ్యం. అయిపోయిందా? అవలా. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తి. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఎన్ని కనపడుతున్నాయి? మినిమము 1 నీతి అనండి, 2 సమాధానం, 3 పరిశుద్ధాత్మలో ఆనందం, 4 పరిశుద్ధాత్మ శక్తి. ఈ 4 నీలో ఉన్నాయి అనుకో, నువ్వెవరో చెప్పాలి గట్టిగా. ఇవే పక్కన వాళ్ళు ఉన్నాయి, అతనెవరో? ఇలాంటి వాళ్ళందరూ కలిస్తే ఇంకేముంటే ఒక సార్వత్రికమైన సంఘం దేవుని. ఇప్పుడు చెప్పండి, నీవే దేవుని రాజ్యం అయితే నువ్వు ఎవరికి విరోధంగా ఉండాలి? అంతేగా. నీ అనుభవం వీడికి లేదని వీడికి విరోధం అయితే, నీలాగా మాట్లాడలేదని వాడికి విరోధం అయితే, నీలాగా పరిచర్యలు చేయట్లేదని వాడికి విరోధం అయితే, నీలాగే తయారవ్వలేదని ఇంకొకటి విరోధం అయితే, అసలు ఏమన్నా తెలివి ఉందా? మేము నీతిమంతులు, మేము కడగబడ్డ వాళ్ళు, మేము కాల్చబడ్డ వాళ్ళు, మేము శుద్ధీకరింపబడ్డవారు, నిత్యము శుద్ధీకరణలో ఉంటున్న వాళ్ళు అనే శుద్ధులందరూ వినండి ఒక మాట. నువ్వు నీతిమంతుడు అయితే వెరీ నెక్స్ట్ పాయింట్ సమాధానం. నీ దగ్గర టన్నుల కొద్దీ నీతి ఉండి, ఏది? ఉపవాస ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో, దేవుని అగ్ని అభిషేకం, యేసు రక్తంతో కడగబడి, దేవుని అగ్ని చేత కాల్చబడి, ఇన్ని రకాలుగా శుద్ధీకరించబడి, నిత్యము వాక్యంతో స్నానం చేసి, ఇంత నీతిమంతుడి అయిపోయి, మోయలేనంత టన్నుల కొద్దీ నీతిమంతుడి అయిపోయి, నెక్స్ట్ పాయింట్ ఏముండాలి నీ దగ్గర? నీకు అసలు ఎవరితో సమాధానం లేదు. ఎవరిని చూసినా టెంపర్తనంగా మాట్లాడతావు. అలాగా అబ్బా ఉపదేశం లేదండి, అబ్బా అభిషేకం లేదండి. సైతాన్ గారు పక్క నవ్వి, అమ్మయ్య నాకు మేలు చేసే నీతిమంతుడు ఒకడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఈ నీతిమంతుడు ఎవడికి మేలు చేస్తున్నాడు చెప్పాలి సార్. ఇప్పుడు వీడు చెడ్డోడా? మీరు చెప్పండి. వీడు సినిమా చూస్తాడా? వీడు బూతులు మాట్లాడతాడా? వీడు అబద్ధం ఆడతాడా?
వీడికి రహస్య పాపాలు ఉన్నాయా? వీడికి ఏమీ లేవు. ఎవరితో సమాధానం లేదు. ఎవరన్నా ప్రెసిడెంట్ చెప్తే ఏ సంఘం ఇది, ఏ సహవాసం అంటే అబ్బే అటు చూస్తాడంతే అండి. వీడు చూపులకి వామ్మో నన్ను సైతాన్ని కూడా ఎప్పుడైతే చూడలేదే, వీడికన్నా ఆడే నయ్యమని ఎంత దుష్టుడైనా అప్పుడప్పుడన్నా ఏదైనా తాయిలు ఇచ్చాడు. వీడేంది రెట్టకొమ్మరి ఒరకండి మధ్యలో ఆడిపోలిక ఎందుకండి, నేను తేలా ఆడిపోలిక యేసు ప్రభు తెచ్చాడు. ఏ రాజ్యమైనను పట్టణమైనను తనకు తానే విరోధంగా వేరు పడితే అది నిలబడదు. అంటే దేవుని రాజ్యం నిలబడాలంటే దేవుని రాజ్యములో వేరుపడుట విడిపడుట అనేది ఉండకూడదు. అది పోనంత వరకు. ఇప్పుడు ఇంకొంతమంది ప్రసంగికులు ఉన్నారు, మీలో ఎవడు యోగ్యుడో తెలియనట్లు చెప్పండి, భిన్నాభిప్రాయములు ఉండక మానవు అన్న రెఫరెన్స్ పట్టుకొని ఐక్యత కోసం ప్రార్థన చేస్తారని కుదరదండి. అబ్బే సెట్ అవ్వదు. ఐక్యత కోసం ప్రార్థన చేయటం అంత బుద్ధిహీనత. ఈడు సిద్ధాంతం అది. అంటే వీడు మొత్తం తలుపులు వేసేసుకున్నాడు ఆల్రెడీ. ఎవరు రానివాడు వీడు. తలుపులన్నీ బిగించి లైవ్లో మటుకే చెప్తాడు వీడు. ఇవన్నీ దేవుని రాజ్యమునకు నష్టం చేసే పనులు కాదా? నేనే దేవుని రాజ్యం అనే వాళ్ళు ఆలోచించాలి. నెంబర్ 1 నీతి అనండి. రెండోది ఇప్పుడు చెప్పండి, శక్యమైతే అనండి. ఎవరెవరితో చెప్పండి. మనుష్యులందరితో అన్నప్పుడు శక్యమైతే, కానీ సహోదరులతో అయితే శక్యం అవ్వకపోతే చిత్త కొట్టేస్తాడు. నీ అర్పణ వదిలిపెట్టేలో. శక్యమైతే అన్నది సహోదరుడి దగ్గర వాడుతున్నవాడు పాపాత్ముడు కదా, ఇరుగు పొరుగు సంఘం దగ్గర వాడేవాడు పాపాత్ముడు కదా. మనుషుల్లో ఎవడైనా తేడా ఉంటాడు, ఆడు గురించి కాదు. సంఘంలో సహోదరులతో పరిస్థితి ఏంటి? నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి మొదట వెళ్ళి అప్పుడు రా. అక్కడ శక్యమైతే అనలేదు సార్. నీ అర్పణ కన్నా ప్రార్థన కన్నా ఆరాధన కన్నా సమాధానం ముఖ్యం. నేను అంటున్నాను మళ్ళీ ఇంకో కూటన కన్నా ముందు ఎవరితోనో సమాధాన పడుతుంటే వెళ్ళొచ్చాడు, తప్పులేదు. ఒక గడి ఆలస్యంగా వచ్చిన లాసు లేదు, వత్త సమాధానంతో వస్తారు కాబట్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగని కాస్త సమాధానంగా పడుకొని రాకండి.